చాలా మంది సోకాళ్ళు గురువులు మన దగ్గర ఉండేది గురువు ఉద్దేశం ఏంటి? గురువు అర్థం చేసుకొని చాలా బోధనలు ఇవి బుక్కులు గ్రంథాలు చదివి అబ్బా ఆ సారాన్ని గ్రహించింటాడు. శిష్యునికి ఏం చేయాలా? నువ్వు చచ్చిపోయే లోపల ఆ లైట్ అంతా నీకు సింప్లిఫై చేసి ఇచ్చేయాలి. అదే కదా గురువు పని. నువ్వు చచ్చిపోతావు కదా గురువు, దాన్ని ఇంకా ఏమి లేదు నీ వల్ల కాదురా స్వామి నీ ఏదో పెట్టుకొని 10 శిష్యరికం చేపించి ఇచ్చేస్తే ఏమైపోతుంది నాకు గౌరవం. అరే నువ్వు బరువు దించేసి నువ్వు గురువుగా లేకపోతే హ్యాపీగా ఉంటావు, చూసుకో. ఒకప్పుడు శిష్యుల్ని లిబరేట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇప్పుడు వాలంటీర్స్ గా మారుస్తున్నారు. వాడు కూడా గురువు అనేది కాకపోయినా అరే గురువు దగ్గర ఏమి లేదే అని వెళ్ళిపోవచ్చు. అవును, వాడు ఇంకేమైనా ఇస్తాడేమో పోతానే ఉన్నాడు. అవును, ఎప్పటికీ రాదు. ఒక ఫ్రెండ్షిప్ అయినా ఒక ఆలోచన అయినా కొంచెం చూడాలా, మరి వదిలేయాలా, ఫ్లోలో ఉండాలి. చెప్పాల్సిన తప్ప అంతా చెప్తున్నారు, అంతా ఏమో చేయిస్తున్నారు, దేంట్లో ఇరిగిస్తున్నారు. ఒక ఆట నడుస్తుంది, అది ఫ్లోలో ఉంటే నీకు కంపు వచ్చినా రిఫైన్ అవుతావు, బ్యూటీ వస్తే వాడేవారు. అసలు ఏమి తెలియదు నీకు కంపా మంచి అని. నదికి ఏం తెలుస్తుంది, అది పోతా ఉంటుంది. అది నిలిచిపోయినప్పుడు రియల్ కంపు కొడతారు. మనం నిలిచిపోకుండా